హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ హ్యాబిట్స్ని ఎలా మెయింటైన్ చేయాలి. మనం ప్రతి ఇయర్ న్యూ ఇయర్ రిజల్యూషన్స్ పెట్టుకుంటాం, కొత్త హ్యాబిట్స్ని స్టార్ట్ చేస్తాం. కానీ విత్ ఇన్ నో టైం 2 months ఆర్ 2 weeksలోనే ఆ హ్యాబిట్ని గివప్ ఇచ్చేస్తుంటాం. సో ఈ వీడియోలో మనం అలా హ్యాబిట్స్ని గివప్ ఇచ్చేయడానికి గల కారణాలు ఏంటి, దాన్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. వీడియోని ఒక ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేద్దాం. చిన్ను అనే అబ్బాయిని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. చిన్ను ఒకరోజు 3 కొత్త హ్యాబిట్స్ స్టార్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యాడు. అవి ఏంటంటే రోజు 1 hour పియానో ప్లే చేయడం, వీక్కి 5 times జిమ్కి వెళ్ళడం, 25 pages ఆఫ్ బుక్ చదవడం. చిన్ను ఏం చేశాడంటే తన హ్యాబిట్స్ని క్యాలెండర్ మీద నోట్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇక్కడ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే క్యాలెండర్ మీద నోట్ చేయడం. ఇలా నోట్ చేయడం వల్ల మనకి రోజు ఏ టాస్క్స్ కంప్లీట్ అయ్యాయి, ఏవి పెండింగ్ ఉన్నాయి అనేది క్లియర్గా ఐడెంటిఫై అవుతుంది. అలాగే మనం కొన్ని రోజుల తర్వాత ఆ క్యాలెండర్ని చూసుకుంటే కనుక ఒక తెలియని సెన్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది, ఇన్ని రోజులుగా మనం ఒక హ్యాబిట్ని మెయింటైన్ చేస్తున్నామని. సో గెటింగ్ బ్యాక్ టు ద టాపిక్, చిన్ను 2 weeks తన హ్యాబిట్స్ని చాలా సక్సెస్ఫుల్గా మెయింటైన్ చేశాడు. తర్వాత వన్ ఫైన్ డే తనకి బయట ప్రెషర్స్ వల్ల, మేబీ వర్క్ ప్రెషర్ వల్ల చాలా స్ట్రెస్డ్గా ఉన్నాడు. సో ఆ రోజు జిమ్కి వెళ్ళాలన్నా, 1 hour పియానో ప్లే చేయాలన్నా, 25 pages బుక్ చదవాలన్నా చాలా కష్టంగా ఫీల్ అయ్యాడు. సో అలా మెల్లగా తన హ్యాబిట్స్ని స్కిప్ చేయడం అనేది స్టార్ట్ అయింది. సో ఇక్కడ మీరు ప్రాబ్లమ్ని గమనించినట్టయితే మెయిన్ ప్రాబ్లం వచ్చేసి 1 hour పియానో ప్లే చేయడం, రోజు జిమ్కి వెళ్ళడం, 25 pages ఆఫ్ బుక్ చదవడం, ఇవన్నీ చాలా పెద్ద ఇంటెన్సిటీతో కూడుకున్న పనులు. ఇనీషియల్గా ఏదైనా హ్యాబిట్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఒక 1 hour ఒక హ్యాబిట్ మీద కూర్చోవాలంటే చాలా కష్టంగా ఫీల్ అవుతుంటారు. చిన్ను ఏం చేశాడంటే ఒక కొత్త స్ట్రాటజీని తీసుకొచ్చాడు. అదేంటంటే తన హ్యాబిట్స్తో పాటు మినీ హ్యాబిట్స్ అని కొత్త వాటిని కూడా నోట్ చేసుకున్నాడు. అవేంటంటే రోజు జిమ్కి వెళ్ళాలి, ఒకవేళ కుదరకపోతే 20 minutes సైకిల్ రైడ్ చేయాలి, 1 hour పియానో ప్లే చేయాలి, ఒకవేళ కుదరకపోతే అట్లీస్ట్ ఒక 5 minutes to 10 minutes తనకు తెలిసిన సాంగ్ని తన పియానో మీద ప్లే చేయాలి. అలాగే 25 pages బుక్ చదవాలి, ఒకవేళ కుదరకపోతే అట్లీస్ట్ 1 page ఎవ్రీడే చదవాలి. సో ఇలా మినీ హ్యాబిట్స్ని ఫామ్ చేసుకోవడం వల్ల తను హ్యాబిట్స్ని మెయింటైన్ చేయడం అనేది పాసిబుల్ అయింది. ఎందుకంటే ముందైతే స్కిప్ చేసేసేవాడు, కానీ ఇప్పుడైతే అట్లీస్ట్ మినీ హ్యాబిట్స్ కాబట్టి చాలా ఈజీగా అయిపోతాయి. 1 page చదవడం అంటే 1 minuteలో అయిపోతుంది. పియానో 5 minutes to 10 minutes ప్లే చేయడం, అలాగే సైక్లింగ్ 20 minutes చేయడం ఆర్ 10 minutes చేయడం, దీనివల్ల తను హ్యాబిట్స్కి స్టిక్ అయి ఉంటాడు. సో మనం కూడా మన లైఫ్లో మనం చేసుకునే హ్యాబిట్స్ని ఇనీషియల్గా ఎక్కువ గోల్స్ పెట్టేసుకోకుండా చిన్నగా స్టార్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అలా కాకుండా స్టార్టింగ్లోనే పెద్దగా చేసేయాలి, ఒక రోజులోనే అన్నీ అయిపోవాలంటే మాత్రం మొదటికే మోసం వస్తుంది. సో అది గైస్ ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.